బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కనౌజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా హైవేపై బస్సు వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద బస్సు ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ప్రస్తుతం ప్రమాద తీవ్రత మీరు చూడొచ్చు. ఎంత దారుణంగా ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ చూస్తే ఒక్కసారిగా గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే బస్సులో ఆ ముందు భాగం చూడండి, దాదాపుగా ఇటు డ్రైవర్ నుంచి 4 సీట్ల అవతల వరకు కూడా బస్సు ముందు భాగం ఎక్కడైనా కనిపిస్తోందా? సగానికి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడా నామరూపాలు లేవు. అటువంటి దుర్ఘటన జరిగింది. ఒక్కసారి అక్కడ ప్రమాద స్థలం దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ కనౌజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా హైవేపై బస్సు వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలిస్తున్నారు పోలీసులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ ఎక్కడ చూసినా పూర్తిగా రక్తపు మయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే విజువల్స్ చూడండి, ఆ ప్రమాద తీవ్రతను అద్దం పడుతోంది. ఆ బస్సు వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఇక్కడ తప్పు ఎవరిది అనేది కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రస్తుతం ఎంతటి పరిస్థితి ఎదురుగుతా అర్థం చేసుకోండి. ఒక బస్సు వెళుతోంది, వాటర్ ట్యాంక్ వచ్చి ఢీకొంది. ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నామా అనేది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే ఎవరెవరో తమ గమ్యాలకు, కొంతమంది చదువుకోవడానికి, కొంతమంది తమ వృత్తి పనులు చేసుకోవడానికి, మరికొంతమంది ఉద్యోగాలు చేసుకోవడానికి, మరికొంతమంది తమ వాళ్ళను కలుసుకోవడానికి వెళుతున్న వాళ్ళు. ఇలా ఆ బస్సు ప్రమాదంలో చాలామంది ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది, ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆ ప్రమాద తీవ్రత మీరు చూడొచ్చు. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇది ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదానికి కారణం ఏంటి? మధ్యప్రదేశ్ కు చెందిన వాహనం, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం కు సంబంధించిన వాటర్ ట్యాంకర్, ఈ రెండు కూడా ఢీకొనడంతో ప్రస్తుతం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 6 స్పాట్ లో చనిపోవడం, 14 మందికి అతి తీవ్రంగా గాయాలవడంతో ప్రస్తుతం వాళ్ళని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి ఉంది. అయితే లక్నో ఆగ్రా హైవే పైన ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన అతివేగంతో ప్రధానంగా ఈ యొక్క అతివేగానికే ఈ ప్రమాదానికి గల కారణం అంటూ కూడా ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా డ్రైవర్ కు సంబంధించిన పార్ట్ అంతా కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ప్రస్తుతం రోడ్డు పైన ఉన్న ఈ యొక్క వెహికల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించారు. ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి అతివేగంగా వెళ్లడం ప్రధాన కారణం అంటూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కల్పనకు సంబంధించిన ఈ ట్రావెల్ బస్సుగా అయితే ప్రస్తుతం గుర్తించారు. బస్సులో ప్రయాణికులంతా కూడా ప్రస్తుతం ఏదైతే క్షతగాత్రులు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా సురక్షిత అక్కడి నుంచి తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా జాతీయ రహదారి పైన కూడా పూర్తిగా అద్దాలంతా ధ్వంసం అవడము,
వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు మనము. పూర్తిగా ముందు భాగం అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. డ్రైవర్ నుంచి దాదాపు 4 సీట్ల వరకు కూడా వన్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఓన్లీ బస్సు ఎక్కడానికి ఉన్న ప్రధాన ద్వారం తప్ప ముందు సైడ్ ఇంకా ఏమీ మిగలలేదు. పూర్తిగా బస్సు అద్దాలన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. 6 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరగనుంది. ఏదైతే దాంట్లో లగేజ్ సంబంధించినవన్నీ కూడా కొంత లాక్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి స్థానికులంతా కూడా అందులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ అన్నిటిని కూడా అందులో నుంచి తీసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా మనం చూసాము. అయితే ట్యాంకర్ కు సంబంధించిన వెనక భాగం అంతా కూడా చక్రాలు కూడా పూర్తిగా ఊడిపోవడం జరిగింది. చాలా ఘోరమైన ప్రమాదంగా దీన్ని వివరించవచ్చు. అంటే రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయంటే కనుక ప్రమాదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక హైవేలా కనిపిస్తోంది. ఎదురెదురుగా రావడానికి ఆస్కారం ఎలా కుదిరింది? లేకపోతే ఏమైనా మరి ముఖ్యంగా డివైడ్ అండి ఢీకొని దారి తప్పిన సిచ్యువేషన్ అటువంటిది ఏమైనా జరిగిందా గోపి అక్కడ? ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అతివేగంగా ఎవరు వస్తున్నారు ఎక్కడ అంటే 2 వెహికల్స్ కూడా ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఆ బస్ MP 072 విజువల్ మీరు చూడండి. బస్సు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎక్కడా కూడా నామరూపాలు లేవు. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పూర్తిగా ఎటువంటి డ్యామేజ్ జరిగింది చూడండి. బస్సుకి సంబంధించి సగం పార్ట్ లెఫ్ట్ సైడ్ భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు కాదు, ఎక్కడ నామరూపాలు లేవంటే ఏ స్థాయిలో ఢీకొని ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటు ఆ ప్రమాద తీవ్రతను అర్థం పడుతుంది విజువల్. ఎంత దారుణం! ఆ ప్రాణాలు ఎంత వెలువలాడుంటాయి ఆ క్షణంలో. ప్రయాణిస్తున్నారు MP 07Z T7009 వెహికల్ ఇటు ప్రయాణిస్తోంది. కనౌజ్ దగ్గర జరిగింది ఈ ఘటన. ఆ లెఫ్ట్ సైడ్లో మరి ముఖ్యంగా డబుల్ డెక్కర్ బస్ ఇది. కింద కొంతమంది కూర్చున్న వాళ్ళు ఉన్నారు, పైన కొంతమంది కాస్త రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వెళుతున్న క్రమంలో ఢీ కొట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు డివైడర్కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ ముందు భాగం నుజ్జు అయిపోయింది. డ్రైవర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతోపాటు ప్రయాణికులకు సంబంధించి కొంతమంది మృతి చెందారు ఘటనా స్థలంలోని. ఆ ప్రమాద తీవ్రత మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది విజువల్లో. ఎవరు ఊహిస్తారు? ఎవరైనా ఊహించగలమా? ఎవరి నిర్లక్ష్యం ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది? 6 ప్రాణాల, మరి ముఖ్యంగా ఒక దుర్ఘటనకి. మా ప్రతినిధి గోపి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, విజువల్స్ చూడడం జరుగుతుంది. RTV స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూపించడం జరుగుతుంది. కనౌజ్ జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, స్థానికులకు సంబంధించి ఏమంటున్నారు? కల్పన ట్రావెల్స్ కు చెందిన బస్సు అయితే ప్రస్తుతం మనం దీన్ని గుర్తించడం జరిగింది. ట్రావెల్స్ కు చెందిన బస్సులో వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా ట్యాంకర్ బస్సు ఢీకొనడంతో ట్యాంకర్ కూడా పూర్తిగా వెనక భాగం అంతా కూడా వెనకాల ఏదైతే వీల్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమై ట్యాంకర్ అంతా కూడా రోడ్డు పైన కుప్పకూలిన పరిస్థితి ఉంది. బస్సుకు ముందు సైడ్ డ్రైవింగ్ సైడ్ నుంచి దాదాపు 5 సీట్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసమైంది. 6 ప్రయాణికులు అయితే స్పాట్ లోనే చనిపోయారు. 14 మందికి అతి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి అంతా కూడా విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. తీవ్రమైన గాయాలతోటి ఆసుపత్రిలోకి చేరడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలపైన ప్రస్తుతం అయితే అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతివేగమే ప్రధాన కారణం అయి ఉంటది అనేది మాత్రం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే అందించడానికి స్థానిక ఆసుపత్రిలోకి అయితే తరలించడం జరిగింది. ఘటనకు సంబంధించిన దానిపైన కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గోపి, మొత్తంగా అయితే మాత్రం ఉత్తరప్రదేశ్ కనౌజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా హైవేపై బస్సు వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఘటనా ప్రదేశంలోని 6 మృత్యువాత పడ్డారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందించడం జరుగుతోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వాళ్ళని ముందుగా ఘటనా ప్రదేశం నుంచి హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరిగింది. అసలు ఘటనకు జరిగిన కారణం ఏంటి? ఎవరి నిర్లక్ష్యం ఇంతటి
దారుణమైన ఈ దుర్ఘటనకు దారితీస్తున్న అంశానికి సంబంధించి విచారణ ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బస్ని అలాగే ఆ ట్యాంక్ని రెండింటిని కూడా ప్రొక్లైనర్ల సహాయంతో వాటిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ని ఫస్ట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇరుక్కున్నారా? ఎందుకంటే ఆ జరిగిన డ్యామేజ్ మీరు చూస్తే కనుక ఇది అత్యంత దుర్ఘటన, అత్యంత విషాదకరమైన దుర్ఘటన కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎవరు ఇస్తారు? ఆ వెనకాల అంటే లెఫ్ట్ సైడ్ భాగం ఒకసారి చూడండి. పూర్తిగా అది బస్సు అని గుర్తుపట్టాలా? అసలు గుర్తుపట్టడానికి ఎక్కడా కూడా నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ భాగం చూస్తే కనుక పట్టుకున్న స్టీరింగ్ అనేది, ఆ డ్రైవర్ పట్టుకున్న స్టీరింగ్ కనిపించట్లేదు. ఈ రైట్ సైడ్ ఆ బస్సు ఎక్కే బోర్డుకి సంబంధించి ఫుట్ బోర్డ్ మనం చూస్తేనే ఓకే ఇది బస్సు అని కనిపిస్తోంది తప్ప, లేకపోతే ఆ బస్సు నామరూపాలు ఎక్కడా లేవనే చెప్పుకోవాలి. ఈ ఘటన మీద మీకేమనిపిస్తుంది అనేది